ప్రభునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేత సంపూర్ణమైన దోషరహితమైన దైవ వాక్యాన్ని సామాన్యమైన ప్రజలకు అందించడం కోసం ఖచ్చితమైన దేవుని మానవునిగా మార్చబడిన మహత్తర వాస్తవ సంఘటనలు లూకా గ్రంథ రూపంలో మన ముందుకు తీసుకొచ్చినారు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలు ఎలాగూ పరమునకు చేర్చబడతాయో, నెమ్మది కలిగి ఉంటాయో, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము లేనటువంటి జీవితాలకు కలిగే ఉపమానాల రూపములో ప్రభు ప్రజల మధ్యలో చేసిన పరిచర్య సారాంశమే లూకా సువార్త అనొచ్చు. లూకా సువార్తలోని 24 అధ్యాయాలు మనము 7 భాగాలుగా వర్గీకరించి అర్థం చేసుకోవడానికి ఆరంభిస్తే మనకు అర్థమయ్యేది ఆవగింజంత కన్నా తక్కువే అని మనకు అర్థమవుతుంది. మొదట ప్రభు యొక్క రాకను గురించి లూకా సువార్తలో మనం చూస్తాం. కన్య మరియ గర్భములో సర్వ మానవాళి పాపము నుండి విమోచించడానికి దావీదు పట్టణమందు రక్షకునిగా ఆయన జన్మించుట, పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకములో ప్రవేశించుట మనం చూస్తాం. రెండవదిగా లూకా సువార్త ప్రభు యొక్క పరిచర్య ఆరంభం. అంటే యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం ఇచ్చే యోహాను వద్దకు వెళ్ళి బాప్తిసం తీసుకొనడం, మరి ఆ తర్వాత శోధింపబడటం, ఈ విషయాలన్నీ కూడా మనము చూస్తాం. మూడవదిగా ప్రభు యొక్క పరిచర్య ఆరంభం. కపెర్నహూములో అద్భుతమైన విధానములో చేపలు పట్టడం, రాత్రంతా ప్రయాసపడినారు. అయితే నీ మాట చొప్పున మరి ఆ మాట చెబుతూ వల వేసినప్పుడు ఆ వలలో విస్తారమైన చేపలు మరి పట్టబడటం, విస్తారమైనటువంటి సమృద్ధికి సూచనగా మనం చూస్తాం. కుష్ఠరోగి బాగుపడడం, మరి ఆ సందర్భంలో ప్రభు యొక్క అధికారానికి సవాలుగా అక్కడ ఉన్నవారు ప్రవర్తించడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము చూస్తూ వస్తాం. పేతురు మరి ఒప్పుకోలు మనకు లూకా సువార్తలో కనిపిస్తుంది. 5,000 మందికి మరి ఆహారం పెట్టడం, 5,000 మందికి మరి ఆహారం పెట్టడం అంటే మనం చూస్తాం చాలా కష్టతరమైనటువంటి పని. దానినే మనమైతే ఎంతో గొప్పగా మరి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ప్రభువు అక్కడ 5,000 మంది యొక్క ఆకలిని తీరుస్తూ వచ్చినాడు. ఎందుకు? వారు దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మాటలు వినడానికి మరి ఆసక్తి కలిగి ఉన్నారు. ఆశగల ప్రాణాలను తృప్తిపరచడం దైవ నైజం.
మన నైజం ఆశ కలిగి ఉండటం. దాదాపుగా లెక్క వేయబడిన వారిలో స్త్రీలు లేరు, పిల్లలు లేరు, 5,000 మంది పురుషులు అని రాయబడి ఉంది. మనం చూస్తాం పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఎక్కడైనా మనకు కనిపిస్తారు. ఆయన వద్ద ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను, 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధిగా మిగులు చూస్తూ ఉన్నాం 5,000 మందికి. దీని గురించి మనం మాట్లాడుకోవడానికి పెద్దగా ఆసక్తి కనబరచం. అదే మనిషి ఏదో 2,000 మందికో 1,000 మందికో లేదా ఇంకొంచెం ఎక్కువే, కావలసిన దానికన్నా ఎక్కువ సమృద్ధి ఉంటుంది, దాంతో సిద్ధపరిచి ఉంటారు. దాని గురించి ఎక్కువ అబ్బో ఎంత గొప్పగా అని మాట్లాడుకుంటారు. కానీ ప్రభు 5,000 మందికి ఓన్లీ పురుషుల గురించి రాయబడింది, స్త్రీల గురించి రాయబడలేదు, పిల్లల గురించి లెక్కలేదు. చూడండి ఎంత సమృద్ధి ఉందో. కన్నులెత్తి వాటిని ఆశీర్వదించినాడు. కాబట్టి మనం ఆశీర్వదింపబడాలి అంటే, సమృద్ధి అయిన జీవితాన్ని కలిగి ఉండాలి అంటే ప్రభునందు మనం విశ్వాసం ఉంచాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. 5వదిగా మనం చూస్తాం ప్రభు యొక్క ప్రయాణం. ఎక్కడికి? యెరూషలేముకు ప్రయాణం. మరి విమోచన, సేవ, ప్రార్థన, శత్రువుకు అసూయ, మరి పోయిన వాటిని ఏ విధంగా దొరుకుతాయో ఇలాంటి విషయాలన్నీ మనము ఇక్కడ నేర్చుకుంటాం. ప్రభు యొక్క ప్రయాణం యెరూషలేము. ఆ విధంగా ప్రయాణించిన ప్రభు యొక్క శ్రమలు ఆరంభించబడుతున్నాయి. యేసు క్రీస్తు ప్రభు యెరూషలేము యొక్క ప్రవేశము, ఆలయంలో బోధించడం, ఆలయం యొక్క మరి తిరిగి కట్టబడ్డ విధానాన్ని, గెత్సెమనే తోట, అక్కడ కలిగినటువంటి కుట్ర, ద్రోహం, మరి సిలువను మోసి సమాధి చేయబడిన సమస్త మానవాళికి కలిగిన విమోచన 6వ విషయంగా, 6వ భాగంగా మనం లూకాసు వార్తలో చూడవచ్చు. చివరిగా 7వది పునరుత్థానం. ప్రభు మరి అనేకులకు అగుపించిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి విషయాలన్నీ కూడా లూకా మరి రాస్తూ వచ్చినాడు. పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ దివ్య తేజస్సు కలిగిన ప్రభువుని గురించి వివరిస్తూ వచ్చినాడు. ఆదాములో పోయిన దేవుని మహిమ, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా ప్రాప్తించిన, అనుగ్రహింపబడిన సార్వత్రిక సువర్తమానాన్ని లూకా అందిస్తూ ఉన్నాడు. మన వాక్య భాగంలోనికి వస్తాం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనము గమనిస్తే 35 వచనాలు ఉన్నాయి. 35 వచనాలు ఉన్న ఈ అధ్యాయంలో 7 ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. 7 ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. దాదాపుగా మరి అంజూరపు చెట్టును గురించిన ఉపమానము, దేవుని రాజ్యమును గూర్చిన ఉపమానము, 2 ఉపమానాలు చెప్పబడుతున్నాయి. 7 ప్రశ్నలు ఉన్నాయి. రెండవ వచనం చివరి భాగంలో పాపులని మీరు తలంచుచున్నారా? 4వ వచనం చివరి భాగంలో అపరాధులని తలంచుచున్నారా? 16వ వచనం
చివరి భాగంలో ఈ కట్ల నుండి విడిపింపదగదా. అలాగే 18వ వచనం మొదటి వరుసలో దేనిని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోల్చును. 20 చివరి వరుసలో దేనితో పోల్తును. 23 వారు కొద్ది మందేనా. ఇక్కడ మనం చూస్తాము ప్రభువే 6 ప్రశ్నలు. 7వ ప్రశ్న మరి అక్కడున్న వారిలో మరి అడిగినట్లుగా మనం చూస్తాం. 6 మానవుని సంఖ్య. మంటితో చేయబడిన మనకు ఇక్కడ 6 ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు చూడంగానే ఈ 22వ వచనం నుండి 30వ వచనం వరకు రాయబడిన వాక్య భాగాన్ని మనం చదువుతా వచ్చినాం. ఈ వాక్య భాగంలో మనకు రక్షణ పొందిన వారు కొద్ది మందియేనా అనే ప్రశ్నకు జవాబు ప్రభువు ఇస్తా ఉన్నట్లుగా మనం చదువుతాం. అంజూరపు చెట్టు నరికివేయమని, బలహీనపరిచే దయ్యం నుంచి కలిగిన విడుదల, సాతాను బంధించిన మరి ఆ బంధకం నుండి కలిగినటువంటి విడుదల, ఆవగింజ, పులిసిన పిండి, ఈ విషయాలు ఈ 35 వచనాలు కలిగిన 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా సంవత్సరం యొక్క మొదటి మాసం 6వ దినాలలో ఆయా స్థలాలలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలతో మరి దేవుడు తన స్వరాన్ని వినిపించడానికి ఈ అధ్యాయాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ మనం చూడంగానే రక్షణ పొందిన వారు కొద్దిమందియేనా. 23వ వచనం, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా. చూడండి, ఒకరు అడుగుతా ఉన్నారు. ఆయన ప్రయాణంలో ఉండగా ఓడు పరిగెత్తుకుని వచ్చినట్టున్నాడు. ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా. ఈ ప్రశ్న వేదాంతముతో అడిగినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ కాలమందు పాలస్తీనా దేశంలో వేదాంత పండితులు 2 తరగతులుగా విడిపోయి ఉన్నారు. మొదటి తరగతిలో ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రభు రాజ్యంలో భాగస్థులై ఉండాలి అని చెప్తూ వచ్చినారు. 2వ తరగతిలో ఉన్నటువంటి వారు ఐగుప్తు దేశం నుండి విడిపింపబడి మరి వచ్చినటువంటి ఇశ్రాయేల్ అందరూ యుద్ధ వీరులు, దాదాపు 6 లక్షల పైచిలుకు కాల్బలము. ఇట్లా 20 మాత్రమే పాలస్తీనా. ఈ 6 లక్షల పైచిలుకులో పరమ కానానులో ప్రవేశించింది, వాగ్దాన దేశంలో ప్రవేశించింది 2 మాత్రమే అని చెప్పబడతా ఉంది. మనం చూస్తాం ఏలియా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు జనులందరిలో నుండి 7,000 మంది మాత్రమే రక్షించబడినారు అనే ఒక ప్రవచనాన్ని కూడా మనము వాక్యంలో చదువుతాం. చూడండి, చదువుదాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20 వచనం నుండి చదువుతాం. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబంలో తప్పించుకున్న వారును తమను హతము చేసిన వారిని ఇంకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్ర ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను. నీతి ప్రవాహం వలె వచ్చిన ఏలైనా తాను నిర్ణయించిన సమూల నాశనం. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సర్వలోకమున కలగజేయును. ఒక శేషము ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి ఇశ్రాయేలులో
సమూల నాశనం నిర్ణయింపబడి ఉంది. అయితే వారిలో దేవుని కొరకు ఒక శేషము ఉంది. దేవుని కొరకు బలవంతులకు ఒక శేషము ఉంది. ఈ శేషము దేవుని పని విషయంలో ఓర్మి, సహనము కలిగి పరిశుద్ధుడైన దేవుణ్ణి సత్యమును బట్టి నడుచుకునేటటువంటిదిగా మనం చూస్తాం. దేవునికి ఒక శేషం ఉంది. కాబట్టి ఈ వచన భాగం మనకు చెప్తా ఉంది, ఈ ఇశ్రాయేలీలు 7,000 మంది మాత్రమే రక్షించబడినట్లుగా ఇక్కడ ప్రవచనాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ శేషము కొంచెమే అని మనకు చెప్పబడతా ఉంది. ఆ కొద్ది శేషమే దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంది. ఈ శేషం ఎప్పుడూ కూడా దైవ భయము కలిగి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి, బలు రక్కసి చెట్ల మధ్య, గచ్చ పొదల మధ్య మరి దేవుని కొరకైన శేషముగా ప్రత్యేకింపబడినటువంటి జనాంగముగా, దైవరాజ్యము కొరకై నియమితమైనటువంటి ప్రజలుగా వీరు ఉంటా ఉన్నారు. ప్రభు యొక్క రాజ్యంలో ఏర్పరచబడిన ఈ యాజక సమూహముగా ఈ శేషాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎంతమంది ప్రభు రాజ్యంలో చేరతారు అనే ప్రశ్నని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కొందరేనా, లేక అందరూ అంటే ఇశ్రాయేల్ అందరూ చేరతారా, లేక కొందరే చేరతారా? అందరా, కొందరేనా, అందరా అనే ప్రశ్న మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేల్ అందరూ ప్రభు రాజ్యంలో చేరతారా? పరలోకం చేరుకుంటారా? పరమ కానానులో, నీతి నివసించే పట్టణములో, సూర్యుడు చంద్రుడు లేని తేజోవంతమైన రాజ్యములో కొందరా, అందరా అనే ప్రశ్న ప్రభు యొక్క ప్రస్థానంలోకి తీసుకురావబడింది. ఈ ప్రశ్నకు ప్రభు సూటిగా, స్పష్టంగా, సూక్ష్మమైనటువంటి జవాబు ఇస్తూ ఉన్నాడు. ప్రభు తాను ఇదివరకే కొండ మీద మరి ఈ విషయమై ప్రసంగించినట్లుగా మత్తయి రాస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అక్కడ ప్రభువే ఈ విషయాన్ని ప్రస్తావించినాడు. బహుశా ఈ పరిగెత్తుకొని వచ్చి ప్రశ్నించినటువంటి అతను అక్కడ లేడేమో, అందుకే అడుగుతా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. పరలోక రాజ్యంలో అందరూ ప్రవేశిస్తారా, కొందరే ప్రవేశిస్తారా అనేది మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త ఎవరు ప్రవేశిస్తారు, ఎలాంటి వారు ప్రవేశిస్తారు, ప్రవేశించే అవకాశం ఏమన్నా ఉందా, మనము ప్రవేశించడానికి మరి సిద్ధపాటు ఏమన్నా ఉందా, మనము ప్రవేశించకపోవడానికి గల కారణం ఏంటి, అభ్యంతరం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ జవాబు తెలియజేస్తా ఉంది. ప్రభువే జవాబిస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం కలిసి ఉన్నాయి, కలిసి అవుతుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇరుకు ద్వారమును గూర్చిన మరి దృష్టాంతము మరలా చెప్పి రక్షణ పొందగోరు వారు ఏం చేయాలంట, పోరాడాలి అని చెప్తా ఉన్నాడు. 24వ వచనం, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని పోరాటం లేదు వారిలో. ఈ లోక సంబంధమైన దాని కొరకు పోరాటం ఉంది, పర సంబంధమైన దాని కొరకు, పైనున్న దాని కొరకు, నిత్యత్వం కొరకైన పోరాటం లేదు. భూ సంబంధమైన దాని కొరకు, భూ
ప్రజల మధ్యలో మరి మెజారిటీ కొరకు పోరాటం ఉంది, కానీ దేవుని కొరకైన పోరాటం కానీ ఆరాటం కానీ కనిపించదు. శరీర సంబంధమైనటువంటి ఆరాటం, శరీర సంబంధమైనటువంటి వాటి కొరకు పోరాటం అనేది మనం చూస్తాం. అనేకులు ప్రవేశించాలని చూస్తారు, కానీ వారి వలన కాదు. ఎందుకు? పోరాటం చేయడం వారికి చేత కాదు. పర సంబంధమైన దాని కొరకు పోరాటం చేయడం చేత కాదు. భూ సంబంధమైన దానిని చేజిక్కించుకోవడానికి, భూ సంబంధమైన దానిని అనుభవించడానికి, భూ సంబంధమైన దానితో తృప్తి చెందడానికి వారు పోరాడుతూ ఉన్నారు. భూ సంబంధమైన జీవితముతో పెనవేయబడి ఉన్నారు. కనుక మరి ప్రభువే చెప్తా ఉన్నాడు, ఇరుకు ద్వారమును గూర్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. రక్షణ పొందగోరు వారు పోరాడాలి అంటా ఉన్నాడు. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు. పోరాటం ఎందుకంటే రక్షణ పొందుట సాతానుకు ఇష్టము లేదు. శరీరానుసారునికి యేసు క్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచడం ఇష్టం ఉండదు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా నిర్ణయింపబడిన వారి అధికారానికి, క్రమమునకు లోబడి ఉండడము ఇష్టం ఉండదు. కనుక ఈ శరీరానుసారులు పరలోక రాజ్యంలో చూస్తారు, కానీ ఇరుకు ద్వారమున రావడానికి ప్రయత్నిస్తారు, కానీ అయితే పోరాటము చేయలేక, ముందుకు రావడము ఇష్టం లేక ఉన్న దాంట్లోనే సంతోషముతో ఈ లోకముతో కలిసిపోతారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, భిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఇష్టాన్ని, దైవికమైనటువంటి వాటికి వ్యతిరేకమైనటువంటి ఇష్టాన్ని కలిగి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వారు సాతానుకు బాగా ఇష్టం. కనుక వాడు రక్షణ పొందకుండా చేయడానికి హృదయములో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోతాడు. చూడండి, రైతు తీసుకెళ్ళి విత్తనం వేస్తూ ఉంటే కొన్ని ముళ్ళ తుప్పల్లో పడిపోయినాయి, కొన్ని రోడ్డున పడిపోయినాయి, కొన్ని మంచి నేలన పడిపోయినాయి. మంచి నేల పడినటువంటివి నూరంతలా, 30దంతలుగా, 60దంతలుగా, నూరంతలుగా ఫలిస్తూ ఉన్నాయి. అది దేవుని పొలములో పడ్డాయి గనక. ఇంకా చెట్ల కింద పడినటువంటివి, రోడ్డు మీద పడినటువంటివి, రోడ్డు మీదనే ఇంకా మనం చూస్తూ ఉంటాం. కేకలు, అల్లరులు, ఆవేశము తట్టుకోలేక, ఓర్వలేక, అయ్యో. విత్తబడినటువంటి వాక్యము వారి హృదయ అంతరంగంలో కార్యము కలిగించడానికి, కార్యసిద్ధి కలిగించడానికి వారు ఇష్టపడడం లేదు. దేవుని పనిని చేయడానికి వారి సొంత చేతుల్లోకి తీసుకుంటారు. విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోయింది. అందువల్లే వారు అలాగూ ప్రవర్తిస్తున్నారని మనం చూస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ ఉపమానాన్ని, దేవుని రాజ్య సువార్తను గుర్చిన ఉపమానాన్ని మనం చూస్తాం. 12వ అధ్యాయంలో, త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకూడనట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవను. రాతి నెల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున, అనుభవం లేనందున, క్రమము లేనందున, సర్దుకొని ప్రభునందు ఆధారపడుట అనే వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముళ్ళ పొదలలో పడిన
విత్తనామును పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఆ తర్వాత చూస్తా ఉన్నాం, అన్నిటిలో కంటే శ్రేష్టమైనటువంటి మనసునందు వాక్యము కలిగి ఫలించినటువంటి జీవితాన్ని మనం చూస్తాం. కనుక మనము ఎత్తుకొని పోబడినటువంటి వారముగా, లేక ఏ సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వాటి చేత అణిచివేయబడే, ఈడవబడే మరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా అనేది యోచన చేయాల. ఆ కాలములో చూస్తాం కదా, లూకా సువార్త 16వ అధ్యాయంలో యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్న ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతముగా చొరవబడుతున్నాడు. అయితే ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి మాత్రము పోరాటము చేయడం లేదు. ప్రతివాడు ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతున్నారని చెప్పబడతా ఉంది. సాతాను ప్రేరణకు లోబడకుండానట్లు ఎదిరించే వారముగా, మరి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించిన వారముగా. ఏంటివి? ఆత్మ సంబంధమైనటువంటివి. పౌలు చెప్తూ వచ్చినాడు, ప్రేమ, సహనము, మంచితనం, ఓడ్చుకునేటటువంటి ఇవి ఆడున్నాయి. కుక్క లెక్క మరుగుతూ ఉంటాం మనం, బజార్లో మరుగుతూ ఉంటుంది కదా పిచ్చి కుక్క, ఇంకా కొన్ని కుక్కలు ఉన్నాయి. అట్లా మరుగుతూ ఉంటే ఏడా మనము సాతాను చేత, శరీరానుసారుని చేత, ఈ లోక సంబంధుని చేత ప్రేరేపింపబడుతూ ఉన్నాం, ఎదిరించలేకపోతా ఉన్నాం. అందుకని మనము నశించిపోతా ఉన్నాం. ప్రభు అక్కడ ఉన్నటువంటి యూదులను గురించి ఆనాడు చెప్తూ ఉన్నాడు, నేడు మన గురించి ఈ వాక్యము ప్రకటింపబడతా ఉంది. ఆనాడు యూదులను మీరు సాతాను చేత ప్రేరేపింపబడి శరీరానుసారమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అంటా ఉంటే, ఈనాడు వాక్యం అంతా అంటా ఉంది. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణమై మనతో మాట్లాడుతూ ఉంది. మీరు సాతానుకు లోబడిపోయినారు, ఎదిరించలేక సాతాను చేత పట్టబడిపోయినారు అని చెప్పబడతారు. పౌలు రోమీలకు పత్రిక రాస్తూ ఓ మాట అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. పౌలు రోమీలకు పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఈ మాటలు ప్రస్తావిస్తాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నా, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారికి ఉన్న ఆసక్తి క్రమమైనది కాదు. వారికి ఉన్నటువంటి ఆసక్తి పరసంబంధమైనది కాదు, జ్ఞానానుసారమైనటువంటిది కాదు అని పౌలే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. కనుక మనం ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నాం? శరీరానుసారమైన ఆసక్తిని కలిగి ఉన్నామా? లేక ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమై ప్రభు పనిలో జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాం? జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి శత్రువును పెంచదు, వ్యతిరేకతను తీసుకొని రాదు, క్రోధమును కల్పించదు. ఏలయనగా 3వ వచనం, వారు దేవుని నీతి నెరగక. ఎందుకు జ్ఞానం లేదు? వారి ఆసక్తి ఎందుకు శరీర సంబంధమైనటువంటిది? ఎందుకు ఇహ సంబంధమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నారు? దైవిక జ్ఞానం ఎందుకు లేదు అంటే, దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనొచ్చు
దేవుని నీతికి లోబడలేదు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. స్వనీతిని స్థాపింపబూనుకునే వానిలో జ్ఞానానుసారమైన మరి ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దైవికమైన క్రమం ఎక్కడి నుంచి వస్తుంది? దైవ భయం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి లేకయే దావీదు మందసాన్ని తీసుకొని రావాలని బయలుదేరితే ఓ చిన్న ఆటంకం ఏర్పడితే ఆగిపేసినాడు. ఆ తర్వాత దైవికమైనటువంటి జ్ఞానానుసారము చేత దేవుని నీతిని ఎరిగిన వాడై, దేవుని మందసం యొక్క ప్రాశస్తతను ఎరిగిన వాడై, దైవికమైన క్రమములో స్వనీతిని వదిలిపెట్టి సొంత తలంపును విడిచి అది మందసాన్ని తీసుకొని రాగలిగినాడు, ప్రతిష్ఠ చేయగలిగినాడు. 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం, వేలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుగొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎందుకంటే స్వనీతి, నేను చెప్పిందే, నేను చేసేదే, నేను బట్టిన దానికి, ఇది స్వనీతి. దీనివల్ల నష్టమే. కొంతకాలం సంతోషం ఉండొచ్చు, కొంతకాలం ఉపశమనం ఉండొచ్చు, కొంతకాలం ఇన్స్టెంట్, ఇప్పుడు వచ్చేసింది కదా సప్లిమెంటరీ, ఇన్స్టెంట్, అంతే. అది కొంతకాలమే. అసలైన పరీక్షకు వచ్చినప్పుడు నిలవలేదు, కష్టం. సో బంగారు తీసుకుపోయి అగ్నిలో వేస్తే అది పరీక్షకి నిలబడి మెరుపు వస్తుంది. అదే వేరే దాన్ని తీసుకుపోయి వేస్తే ఏమైపోతుంది? మట్టిని తీసుకుపోయి బూడిదైపోతుంది. మనం అలా ఉన్నాం. మీరేమో నాకు తెలియదు, కానీ నా పరిస్థితి అయితే అదే. స్వనీతిని స్థాపించబూనుకొని, సొబుదిని ఆధారము చేసుకొని, సొంత తలంపుతో కలిగిన నష్టం, కలిగిన అవమానం, కలిగిన భ్రష్టత్వం అంతా ఇంత కాదు. ఇంకా స్వనీతి, స్వప్రయోజనం, సొంత స్థుతి, ముఖ స్థుతిని కోరుకుంటున్నా. దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నప్పటికీ కూడా వాక్యం యొక్క భయం లేకుండా, దైవ భయము లేకుండా, ఈ పదం వాడచ్చో లేదో మరి, బరి తెగించి ప్రయత్నించు. ఎంత స్థాయికి మనం దిగజారిపోతున్నాం. దీని కొరకు కొంతకాలం ఉండిపోయే ఈ యాత్రికులమని ఎరిగి ఆయా స్థలాలలో చెప్పి మనమే భ్రష్టులమైపోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం, పాడైపోతూ ఉన్నాం. కారణం స్వనీతి, సొంత తలంపు, సొంత ఆలోచన. నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పడా? నాకు చెప్పిన దేవుడు ఇక్కడ కూర్చున్న సహోదరులతో చెప్పడా? ఆ సహోదరులతో చెప్పిన దేవుడు ఈ సహోదరీలతో చెప్పడా? దేవుడు చెబితే అభ్యంతరం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సొంత తలంపు అయితే, స్వనీతి అయితే ఖచ్చితంగా అది శరీరానుసారమైనదే. అట్లాంటప్పుడు దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని నీతికి, దేవుని క్రమమునకు అక్కడ విలువ ఉండదు. చెప్పబడేది వాక్యమే, విత్తబడేది వాక్యమే, కానీ వాతవేయబడిన మనస్సాక్షి, ఎండిపోయిన మట్టి పెడ్డలలో విత్తనాలు వేస్తే ఏడపడుతుంది. అయితే ఆ మట్టి పెళ్ళలను సహితం కరిగించి నోరంతల పంటనివ్వగలిగిన దేవుని వైపు నేడైనా తిరిగితే, ఎంతవరకు తిరగాలి? పని అయిపోయేంత వరకు కాదు. అక్కరైపోతానే అదేదో ఉంది కదా, అట్లా కాదు. స్వనీతిని స్థాపించబూనుకొని కలిగిన నష్టానికి ప్రాయశ్చిత్తం చేసుకొని దేవుని నీతికి లోబడితే
గొప్ప మేలు ఉందని చెప్పబడతా ఉంది. 4వ వచనం, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమీపమై ఉన్నాడు. విశ్వసించే ప్రతి వానికి అంటే ఏముండాలా? జ్ఞానానుసారమైనదై ఉండాలంటే ముందు మనలో విశ్వాసం ఉండాల. మనం దేవుని నీతిలోనికి రావాలి అంటే మనలో విశ్వాసం ఉండాల. ఇది మొదటిది. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనటువంటిది కాదు. వారు దేవుని నీతిని ఎరగక స్వనీతిని స్థాపింప బూనుగొనొచ్చు, దేవుని నీతికి లోబడక ఇరుకు ద్వారమునకు రావడానికి పోరాటము చేయడం చేతగాక. ఎందుకంటే స్వనీతి ఉంది, దేవుని నీతికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉంది, దేవుని క్రమమునకు వ్యతిరేకమైనటువంటి పునాదిని కలిగి ఉన్నారు. అందుకే వారికి ఇరుకు ద్వారము ప్రవేశించాలంటే కష్టంగా ఉంది. అదే ప్రభు చెప్తూ, ఇరుకు ద్వారమున అందరూ రావాలని ఆశ అయితే ఉంటుంది, కానీ రాలేరు. ఇరుకు ద్వారమున రావడం అనేది కష్టతరమైనటువంటిది. సొంత తలంపుతో, సొంత ఆలోచనతో ప్రయత్నం చేస్తే దావీదు జీవితంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. లూకా సువార్త 9వ అధ్యాయం 30వ వచనం చదువుతాం. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అను వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమనం గురించి మాట్లాడుచుండ్రు. పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది తానెరగకయే చెప్పెన్నో. చూడండి, నిద్రపోయినారు, మెలకు వచ్చింది, వారు వెళ్ళిపోతుంటే చూసినారు. ఏంది అర్థమవుతా ఉందా? ఇరుకు ద్వారము ఇక్కడ క్రీస్తే. ఆయన బలి ద్వారా, రక్తము ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మార్గము ఉంది. క్రీస్తే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. అయితే స్వనీతిని వదలడము, స్వనీతిని, సొంత బుద్ధిని, సొంత ఆలోచనను మరి విడిచిపెట్టడము సాధ్యం కావడం లేదు, కష్టంగా ఉంది. ప్రభునందు విశ్వాసం ఉంచడానికి అయిష్టత. విశ్వాసం గురించే మాట్లాడతాం, విశ్వాస సంబంధమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్నే చేతబట్టుకుంటాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ప్రభువును పాద సన్నిధిని మోకరించడానికి ఇష్టపడతాం. కానీ ప్రభువుని గురించి మనం ఆలోచించే, ప్రభు పాద సన్నిధిలో దొరికే శ్రేష్టమైన ఈవి గురించి మనకు ఆలోచన ఉండదు. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాం. మనకు ఒక ఎజెండా ఉంటుంది, మనకు ఒక ప్రత్యేకమైనటువంటి జెండా ఉంటుంది. అది మనకు మాత్రమే ఆచరణ సాధ్యంగా ఉంటుంది, అందరికీ అయిష్టంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం? చెప్పడం చేతగాక, అది కరెక్ట్ కాదని చెప్పలేక, సరే నీ జెండానే మా జెండా, నీ దారే మా దారి అని ఎక్కడికి? నరకానికి. అక్కడికి పోయిన తర్వాత తెలుస్తుంది, ఒరే పాపిష్టోడా, ఎంత పని చేసినావురా, నీ మాట నమ్మి నీ వెంట వస్తే మమ్మల్ని నరకంలోకి తీసుకొచ్చిన ఏముండదు, ఆడ ఏమి ఉండదు. పశ్చాత్తాపడినావు ఏం ఉపయోగం ఉండదు, ఏడ్చినా ఉపయోగం ఉండదు. ఇప్పుడే వాక్యం చెప్పబడతా ఉంది. వినకపోతే, విశ్వాసం ఉంచకపోతే కలిగే నష్టం గురించి చెప్పబడతా ఉంది. దేవుని రాజ్యం యొక్క మార్గం ప్రభు అని, ఆ యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచే వారికి మాత్రమే దైవ రాజ్యం అని, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి వారికి మనసు లేదు అని ఇక్కడ చెప్పబడతాం. కనుకనే శాస్త్రులు, పరిశ్రయులు అనేకులు విశ్వసించలేదు. ఇంటర్నేషనల్ స్పీకర్లు
ఉన్నారులేండి. వాళ్ళు అస్సలు విశ్వసించారు. వారి క్రమమే క్రమం అంటారు, వారి అధికారమే అధికారం అంటారు, వారి పెత్తనం కిందే ఉండాలని కోరుకుంటారు. ఎక్కడో ఒక చోటికి వెళ్ళి ఉంటారు. దాని గురించే ఇంకా ఎస్డీలు అన్నమాట, సెల్ఫ్ డబ్బా. ప్రభువునందు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యం ఉందని వాక్యం చెబుతుంది. ఇంకా ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? వాళ్ళ యొక్క పని ఏంటో తెలుసా? రండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 47వ వచనం నుండి చదువుదాం. 47వ వచనం, 48 చదువుదాం. అందుకు పరిశ్రయులు, మీరు కూడా మోసపోతీరా? అధికారులలో కానీ పరిశ్రయులలో కానీ ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? ఎట్లా మోసపోయినారు మీరు? మీరు కూడా మోసపోతీరా? ఇశ్రాయేలు ప్రజల్లో భేదాభిప్రాయాలు ఇక్కడ కనిపిస్తాయి. కొందరు ఆయనను పట్టుకొనదలిచినారు, కానీ ఎవడును ఆయన్ను పట్టుకోలేకపోయినాడు. బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు, పరిశ్రయుల యొద్దకు వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదనడగా, అంటే బంట్రోతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడునో ఎన్నడునో మాటలాడలేదని రే. చూడండి, అందుకు పరిశ్రయులు, మీరు కూడా మనుషులే మోసం చేస్తూ ఉంటే దైవ వాక్కు మనల్ని తన్మయత్నం చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని మారుస్తుంది. అలాంటి ఆయన పట్టుకోవడానికి వెళ్ళినట్టులే మారుతూ ఉంటే, మనల్ని పట్టుకోవడానికి వచ్చిన ప్రభువు మన గురించి మాట్లాడుతూ ఉంటే కూడా మనం మారడం లేదు. మన హృదయాలు దేంతో చేయబడ్డాయి? చూడండి, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 9:22వ వచనం చదువుదాం. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఆయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండ్రు. చూడండి, ఎంత అవిశ్వాసమో వారిలో, ఎంత అవిశ్వాసమో చూడండి. పాపము పరిశుద్ధతకు ఏడ పొందికే లేదు. ఇంకొంచెం ముందుకెళ్దాం. 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిశ్రయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చూడండి, ఇలాంటి గుంపు మనకు కనపడుతుంది. ఈ గుంపు మనకు కనపడుతుంది. వెలివేస్తారేమో, మమ్మల్ని పట్టించుకోరేమో. ఎవరైతే లోపల ఉంది విశ్వాసం, సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాయబడింది, ఏమన్నా నా కొరకు ఏమైనా రాయబడిందా అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభు కొరకు ప్రత్యేకంగా ఉండడానికి గురించి మాట చెప్పబడతా ఉంది. అపనమ్మకస్తులతో, అవిశ్వాసులతో, జ్ఞానానుసారము కానటువంటి వారితో సాగుట కంటే దైవిక జ్ఞానము కలిగిన ప్రజలతో, కొద్దిమందితో, శేషముతో మనము ముందుకు సాగుట శ్రేయస్కరం. దేవునికి ఆ శేషమే శ్రేష్టమైనది, ఆ శేషమే ప్రభుకు ప్రీతికరమైనటువంటిదని చెప్పబడతా ఉంది. ఇంకా వారు ఎలా ఉన్నారంటే విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. వారు విశ్వసించరు, విశ్వసించిన వారిని కూడా విశ్వసించకుండా అడ్డగిస్తారు. వారు చేయరు, చేసేవారిని కూడా చెడగొడతారు. వారు వెళ్ళరు, వెళ్ళే వారిని కూడా వెళ్ళనీయరు. ఎవరు? శాస్త్రులు, పరిశ్రయులు. వీరి గురించే ఇంకా నిష్ఠూరం కనబరుస్తారు. ఎంత అవిశ్వాసం అంటే ఆర్పలేనంత, అంత అవిశ్వాసముతో వారు ప్రయత్నం చేస్తారు, అడ్డగిస్తారు.
విచ్చలవిడిగా జీవించడానికి ప్రయత్నిస్తారు. అబ్రహామును బట్టి అబ్రహాము సంతతి వారు గనక దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామనేటటువంటి నమ్మకం కలిగి ఉన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తాడు. అందుకే యోహాను ఏమంటా ఉన్నాడు? అబ్రహాము మాకు తండ్రి అని మీలో చెప్పుకొనవద్దు అంటా ఉన్నాడు. ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనను అనుసరించి వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశించుదురు. విశ్వాసం ఉన్నను నిర్లక్ష్యంగా తర్వాత విశ్వసించవచ్చులే అనుకుంటారు. ఇలాగుండగా తెలియని రీతిగా వారు మరణించి రక్షణ పొందకుండానే అయిపోతుంది జీవితం. ఏమనుకుంటారు వాళ్ళు? యేసు క్రీస్తు బోధనలను అనుసరించి వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు అనుకుంటారు. విశ్వాసము ఉన్నప్పటికీ ఆ విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ తర్వాత చూద్దాంలే, పరిస్థితులన్నీ బాగైనాక చూద్దాంలే అనేటటువంటి పద్ధతిలో నిర్లక్ష్యం వహించడం వల్ల చనిపోతారంట. రక్షణ లేకుండా చనిపోతారు. చూడండి 13వ వచనం, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నుండి తట్టినా ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఉండదు. 25వ వచనం, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పు. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే. ఇక్కడ ఇంటి యజమానుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఆ ఇంటి యజమానుడు మన ప్రియ ప్రభువే. ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యములో తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు. 16:19 మార్కు సువార్త. ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయనో. ఎక్కడున్నాడు? పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎల్ల వేళలా అలాగే కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడు? మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విశ్వసించిన వారి రక్షణార్థమై, విశ్వసించని వారి క్షేమ, వారి ప్రాణ విమోచన కొరకై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకడు లేచి ఆ సువార్త ద్వారమును మూసి ఆకాశ మండలమునకు వచ్చి సంఘము తీసుకొని పోవును అని మత్తయి చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఆ తర్వాత రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. కృపాకాలం అయిపోతుంది. ఆయన తలుపు వేసిన తర్వాత తలుపు తీయమని తట్టినా ప్రయోజనం ఉండదు. అప్పుడు ఆ యజమానుడు, లోపల ఉన్నటువంటి ఆ యజమానుడు అంటాడు, మీరెక్కడి వారో మేము నెరగనని చెప్తాడు. మీరెక్కడి వారో మిమ్మును నేను ఎరగను, మీరు నాకు తెలియదు అనే మాటలు మనకు వినిపిస్తాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. దీపం ఉన్నప్పుడే మరి ఇల్లు చక్కబెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత ప్రయత్నిస్తే ఉపయోగం ఏమీ ఉండదు. కనుక మనము అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోగొట్టుకొనక సద్వినియోగం చేసుకునే వారమై ఉండాలి. మత్తయి సువార్త 25:12 అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పునని ఆ దినమైనను గడియనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ప్రభువుకు తెలుసు ఎవరు తన వారో, ఆయన ఏంది ఎవరు విశ్వాసం ఉంచినారో ఆయనకు తెలుసు. వారు వెళ్ళిపోతారు లోపలికి, తలుపు వేయబడిపోతారు.
జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి లేనటువంటి వారు విడవబడతారు. స్వనీతిని సొంత తలంపును కలిగినటువంటి వారు విడవబడతారు. వారి పరిస్థితి ఎంత విచారకరం, బాధాకరమో చూడండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు నీ సుముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో తిరిగి బోధించితివే. మీరు అను మాట శాస్త్రులు పరిశ్రయలను గూర్చి చెప్పబడతా ఉంది, మన గురించి చెప్పబడతా ఉంది. వారు యేసు ప్రభు ఎదుట కొందరు భోజనమునకు పిలవగా అలాగే ప్రభు సముఖంలో కూర్చుని భోజనం చేసినటువంటి వారు, ప్రభుతో కలిసి భుజించినటువంటి వారు, అంత మాత్రం చేత ఆయన రాజ్యంలో ఉంటాము అని వారు తలంచుతూ ఉంటారు. ఆయనతో కలిసి భోజనం చేసినంత మాత్రాన, ఆయన ఎదుట నిలిచి బోధ విన్నంత మాత్రాన, ఆయనను గురించి ప్రసంగించినంత మాత్రాన పరలోక రాజ్యంలో ప్రవేశించాం. ఇంటి యజమానుడు లోపలికి మనల్ని ఆహ్వానించడు. ఆయన యందు విశ్వాసం వచ్చిన వారికి మాత్రమే ఆహ్వానం. ఆయన రాజ్యములో ఎవరికి స్థానం ఉందంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి, యేసు క్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచినటువంటి వారికి మాత్రమే ఆయన రాజ్యంలో చేరే ధన్యత, ఆధిక్యత ఉంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా మన కొరకు వచ్చినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం ఆయన రాజ్యంలో చేరతామని వాక్యం చెప్తా ఉంది. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి చూస్తే రాయబడి ఉన్నాయి, ఆయన యందు విశ్వాసం వచ్చిన వారు. చూడండి, పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లు విడిచి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ఆయన పాదాల ముద్దు పెట్టుకొని విస్తారంగా ప్రభునందు విశ్వాసం వచ్చి ప్రభువును ప్రేమించింది. ఆమె విస్తార పాపములు క్షమించినాడు. 50వ వచనం, నీ విశ్వాసము నిన్ను రక్షించింది. సీమోను ప్రభువును భోజనానికి పిలిచినాడు, కానీ ప్రభువుకు తగినటువంటి మర్యాదలు చేయలేదు, ప్రభువునందు విశ్వాసము ఉంచలేదు. అయితే పాపాత్మురాలు వచ్చి పాపాన్ని గురించి పశ్చాత్తాపడి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచింది గనుక ఆమె పాపాలు క్షమించి రక్షించి సమాధానమిచ్చి పంపిస్తా ఉన్నాడు. అలాంటి వారికే ఆయన రాజ్యంలో స్థలం ఉంది. అక్రమము చేసేవారు, స్వనీతిని స్థాపించబూనుకునేవారు, సొంత తలంపును నెరవేర్చాలనుకునేవారు, సొంత ఆలోచనను నెరవేర్చగోరాలనుకునే వారికి ప్రభునందు విశ్వాసం ఉండదు. అలాంటి వారు రక్షించబడరు. రక్షించబడ్డామన్న అబద్ధముతో, ఆచారముతో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామనే నమ్మబలికి అక్రమంగా జీవిస్తూ అన్యాయముగా మాట్లాడుతూ దేవుని శేషముకు నష్టాన్ని కలిగించడానికి వారు పూనుకుంటారు. దేవుని కోపానికి, దైవ ఉగ్రతకు పాత్రులైతారు. ఫలితంగా వారు నిత్య నాశన పురంలోనికి త్రోసివేయబడతారు. కొందరు అనుకుంటారు, ప్రభు యొక్క పాత్రలో, రొట్టెలో ఆదివారం పాలు పొందితే దేవుని రాజ్యంలో చేరుకుంటామని. కానీ వారికి కూడా అది సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం అంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబును, సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండడం, మీరు విశ్వాసము లేని యోధులు వెలుపలికి త్రోసివేయబడతారని చెప్తారు. మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుతారు. 28వ వచనం, వీరెవరు? జన్మను బట్టి అబ్రహాము వంశస్థులైతే అబ్రహాము విశ్వాసములో లేనివారు. అబ్రహాము వంశస్థులే, కానీ అబ్రహాము విశ్వాసంలో లేరు. సహవాసం అదే, కానీ ఆ క్రమము, ఆ విశ్వాసము లేదు. సహవాసం అదే, కానీ ఆ క్రమము, ఆ విశ్వాసము లేవు, చల్లారిపోయినాయి. మళ్ళీ పాట కూడా ఉంది,
కనుక యోహాను ఏమంటా ఉన్నాడంటే వారిని గద్దిస్తూ ఉన్నాడు, సర్ప సంతానమా. ఎవరు మీరు? విశ్వాసము లేని మూర్ఖతరం వారు. యోహాను ఏమంటా ఉన్నాడు? సర్ప సంతానమా అంటా ఉన్నాడు. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచవద్దు. ప్రభు కూడా వీరిని గద్దిస్తూ ఉన్నాడు. సత్యమును ఆయన వారికి వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు రోమీలకు పత్రిక రాస్తూ ఆ సందర్భంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అటివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఆంతరంగములో ఆత్మీయంగా మరి సున్నతి హృదయ సంబంధమైన ఆత్మయందు జరిగితే వారు దేవుని సంబంధులు, వారు అంతరంగ సంబంధులు. వారి కొరకు జీవ కిరీటము, నిత్య రాజ్యం ఉంది. మనస్సాక్షి లేనటువంటి వారు, క్రమమును అతిక్రమించినటువంటి వారు తీర్పులోనికి వస్తారు అని చెప్పబడతా ఉంది. ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా దేవుని నీతి బయలుపరచబడింది. అదే యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనటువంటిది. మొదటి వారు విశ్వాసమందు ఆధారపడినటువంటి వారు, అకాలములో ఉన్న అనేకులు ఆ విశ్వాసమునకు వెలుపట ఉన్నవారముగా. నాలో అయితే దేవుని రాజ్యంలో చేరాలనే జ్ఞానానుసారమైన ఆసక్తిని మరలా పుట్టించమని ప్రభు దగ్గర ప్రార్థించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్రియలపై ఆధారపడేవారు, మానవుని క్రియలన్నీ కూడా మురికి పెలికలేని, మురికి గుడ్డలేని వాక్యం చెప్తా ఉంది. నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టినాం, నీ నామమున ప్రవచించినాం, నీ నామమున అద్భుతాలు చేసినాం అని చెప్తారు. కానీ ప్రభు అంటాడు, నేను మీరెవరో ఎరగను, మీరెవరో నాకు తెలియదు, పోండి అంటాడు. కనుక మనము ప్రభునందు విశ్వాసం ఉంచి, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా కలిగే ఆ గొప్ప బహుమానమునకు, ఆ స్వాస్థ్యమునకు మనం వారసులముగా చేయబడాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి క్రియారూపకమైన విశ్వాసము చేత మనము ఆసక్తి విషయంలో మాంద్యులము కాక, వాక్యము విషయములో యథార్థతను కలిగిన వారమై, దైవ భయము చేత, దేవుని అనుగ్రహము చేత, దేవుని అనుగ్రహ ఐశ్వర్యము చేత మనము పొందిన ఉచితమైన రక్షణను, కృపను మనము సంపూర్ణంగా అనుభవించి దేవుని రాజ్యంలో చేరునట్లు, దైవ కృపకు పాత్రులమగునట్లు ఈ సమయంలో ప్రభు పాదాలను మనం సమీపిద్దాం. ప్రభువే తప్పిపోయిన మనల్ని, పడిపోయిన మనల్ని మరలా కట్టడానికి, బలపరచడానికి, లేవనెత్తి నడిపించడానికి సిద్ధహస్తుడై ఉన్నాడు. నమ్మి విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాన్ని చూస్తాం. ఆ విశ్వాసాన్ని విడిచిపెడితే మనము ఎవరమో తెలియని అజ్ఞాన అంధకారంలోనికి, ఎన్నడూ ఎక్కిరానటువంటి చీకటిలోకి, గాఢాంధకారములోనికి త్రోసివేయబడతాం. ఆ నిత్య కోపము నుండి, ఆ నిత్య నాశనము నుండి తప్పింపబడినట్లు ఇప్పుడు ఒక తీర్మానాన్ని మనం చేద్దాం. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముచ్చుదాం. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముచ్చుట ద్వారా మనకు పరలోక రాజ్యం, మనకు నెమ్మది. అందరూ పరలోకంలోకి చేరుకుంటారా అంటే చేరుకోరు అని ప్రభువే చెబుతూ ఉన్నాడు. కానీ చేరుకునే వారి గుంపులో కష్టమైన, పోరాటమైన మనం నిలిచి ఉండడానికి, ప్రభు కృపకు, సహాయానికి మనము సిద్ధపడి అడుగుదాం. ప్రార్థన.